5, second half inch, third 1.5, fourth 2, మరి 2, the half height లో బుక్లో కూడా చేయవచ్చు ఈజీగా. స్కేల్తో 1 to 10 మార్క్ చేసి చేయవచ్చు ఈజీగా. కదమ్మా చిన్న చిన్న పేపర్ చూపించు, చిన్న పేపర్ కావాలి, దీనిలో రాదు అది. దాని తర్వాత ఈ విడత రావాలి మనకి, విడత ఫస్ట్ సెకండ్ ఇచ్చి పెట్టాలి. మూడవది దీనికి 0.75, 0.75 ఎంత? 0.75 దేనికి అంటారు? 1 ఇంచ్ కానీ పోత తక్కువ. 0.75 అంటే ఒక ఇది ఫుల్ హ్యాండ్స్. దీనికి ఇక్కడ ఏమంటారు? 3/4 అంటారు. 3/4 ఇది 0.75, 3/5. దాని తర్వాత ఎల్బో హ్యాండ్స్ 50. దాని తర్వాత షార్ట్ 25. మరి ఇంకా తక్కువ మెగా హ్యాండ్స్ 5 inches. ఇంకా తక్కువ క్యాప్సూల్ 3 inches. క్యాప్సూల్ అంటారు, 3 వస్తారు, 3 inches క్యాప్సూల్ అంటారు. నెక్స్ట్ ఈ లైన్ వచ్చేసి 0.50, half inch, 2 sides. ఇది 1 inch, 0.75, ఇది 0.50, ఇది 1 inch. కింద అయిపోయింది కదా. ఇంకొక లైన్ కావాలి, దీన్ని డౌన్ వస్తుంది. వచ్చేసింది ఇది హాఫ్ 1.75, half inch, 1.5, ఇది half inch, ఇది 1 inch, ఇది హాఫ్, ఇది కూడా హాఫ్ 2 sides. ఇప్పుడు దీనికి జాయింట్ చేద్దాం. రబ్ చేస్తాను ఇక్కడ, కన్ఫ్యూజ్ అవుతారు. అది ఇది కాదు, కింది కొంచెం పైన హాఫ్ ఇంచ్, పైన హాఫ్ తీసుకొని ఈ భాగం ఈ సైడ్ 1 inch, 1 ఇవ్వాలి. ఏంటిది ఇప్పుడు? ఒక బాడీ
బాడీ వచ్చిందా దీంట్లో నెక్ పార్ట్ చెస్ట్ లైన్ దీన్ని సెంటర్ చేస్తే దీనికి సెంటర్ దీనికి సెంటర్కి ఇస్తాం. ఇది వచ్చింది మనకి కంప్లీట్ బాడీ డయాగ్రామ్ దీనిలో వచ్చింది. దీనికి ఆల్రెడీ దీనిలో వచ్చాను మీకు. ఈ పార్ట్కి అంటారు NW నెక్ విడ్త్ మెడ ఈ విడ్త్. దాని తర్వాత నెక్ రౌండ్ కూడా దానికి అంటారు. రౌండ్ కూడా తీసుకోవచ్చు మనం. నెక్ రౌండ్ ఈ పార్ట్ షోల్డర్ భుజం బోన్ టు బోన్ ఈ బోన్ నుంచి బోన్ వరకు దాన్ని షోల్డర్ తీసుకోవాలి. దీంట్లో ఇంకా ఈ బోన్ సైడ్ ఉంది షోల్డర్ బిల్డ్ అంటే వన్ సైడ్ షోల్డర్ బిల్డ్ అంటే ఒకవేళ బ్లౌజ్ ఇస్తారు కస్టమర్ తెచ్చి ఇక జస్ట్ బ్లౌజ్ వేసుకుని వస్తారు. దానికి సైజ్ తీసుకోవాలి. వాళ్ళది ఈ పార్ట్ ఉంటుంది ఓన్లీ 1.5 1 ఇంచ్. వాళ్ళు ఎంత అంటే అంతా పెట్టాలి మనం. ఒకవేళ 1.5 ఉంటే మనం 2.5